विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्दा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं श्रील प्रभुपाद की जय श्री गुरुदेव की जय हरे कृष्ण अंदरिकी स्वागतम श्रीमद् भागवतं क्लास्लोकी मनము 4వ స్కందం 21వ అధ్యాయము పృథు మహారాజు ఉపదేశాల గురించి మనం చెప్పుకుంటున్నాము. పోయిన అధ్యాయంలో పృథు మహారాజు సాక్షాత్తు దేవదేవుడైనటువంటి క్షీరోదకశాయి విష్ణు తన యొక్క యజ్ఞస్థలంలో ప్రత్యక్షమయ్యి తన రాజు యొక్క కర్తవ్యం ఏంటి, ఏ విధంగా రాజ్యపాలన చేయాలి, తర్వాత తన శక్తావేశ అవతారము అనేసి అవన్నీ చెప్తాడు. ఇంద్రుణ్ణి క్షమించమనేసి చెప్తాడు. ఇంద్రుణ్ణి క్షమించిన తర్వాత తను ఏమంటాడంటే, నీకేదైనా వరం కావాలా అని అడిగితే, లేదు నాకు ఎలాంటి వరము వద్దు, నేను మీ యొక్క కథా శ్రవణం చేయడం కోసం గాను లక్షలాది చెవులు నాకు కావాలి అనేసి అడుగుతారు. తర్వాత మీ యొక్క పాద పద్మ సేవలో నేను ఉండాలి అనేసి వేడుకుంటారు. మీ యొక్క పాద పద్మాల సేవలో ఎప్పటి నుంచో నిత్యంగా ఉండేటటువంటి లక్ష్మీదేవికి కోపం వస్తే మీరు నా సైడే తీసుకోండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాడనమాట. మరి భగవంతుడి యొక్క భక్తి ఉత్తమమైంది అని చెప్పేసి తర్వాత ప్రజలందరికీ కూడా వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని బోధించమని చెప్పి విష్ణు అపారమైన కరుణని తన మీద చూయించి తనని ఆశీర్వదించి తన అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. తర్వాత పృథు మహారాజు కూడా అంటారు, తండ్రి ఏ విధంగా అయితే పిల్లోడి బాగోగులు చూస్తాడో ఆ విధంగా మీరు నాకు ఏది మంచిదవుతే అది ఇవ్వండి అనేసి చెప్పి రిక్వెస్ట్ చేస్తారనమాట. సో ఆ విధంగా అక్కడి నుంచి భగవంతుడు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పృథు మహారాజు అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళందరికీ మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆదరించి వాళ్ళందరినీ అర్చించి పృథు మహారాజు తిరిగి తన రాజ్యానికి తన పురానికి బయలుదేరుతారనమాట. తన ఎక్కడైతే కోట ఉందో సో ఆ పురానికి తను బయలుదేరినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయన ఆ పురం అంతా కూడా చాలా అందంగా వైభవపేతంగా అలంకరింపబడింది. ముత్యాల హారాలు పూలతో అలంకరింపబడింది. తర్వాత బంగారు తోరణాలతో సుగంధ ద్రవ్యాలని అంతా చాన్పిగా చల్లారు. నగరం అంతా కూడా చాలా సువాసనగా ఉంది. వీధుల్లో, రహదారుల్లో, తర్వాత అక్కడ చౌరస్తాల్లో, ఉద్యానవనాల్లో ఈ చందన అగరుతో కలిపినటువంటి సాన్పి చల్లారంట. అక్షత ఫలము అంటే కొబ్బరి మట్టలు, కొబ్బరికాయలు, తర్వాత పూలు, పండ్లు, మలకలు ఇవన్నింటినీ కూడా మంగళకరమైనటువంటి సామాగ్రి అంతా కూడా అమర్చి స్వాగతం పలుకుతూ ఉన్నారనమాట రాజ్య ప్రజలందరూ కూడా రాజుకి. ఇంకా ప్రతి ఒక్కరు కూడా హారతి ప్లేట్తో రెడీగా ఉన్నారు. కన్యలు కూడా చాలా అందమైనటువంటి సౌందర్యవతి అయిన ఆ కన్యలు కూడా రాజుని ఆహ్వానించారనమాట. ఎప్పుడైతే రాజు తన ప్రసాదంలోకి అంటే తన మహల్లోకి తను బయలుదేరుతున్నారో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ ఋత్వికులు తర్వాత బ్రాహ్మణులు వేదస్థుతి చేస్తున్నారు. దుందుబులు మోగుతున్నాయి, శంఖారావము మ్రోగుతోంది, వంది మాగదులు స్తుతిస్తూ ఉన్నారు. మరి అలాంటి మహోత్సవం ఎంత వైభవంగా ఉంది అంటే అది చాలా వైభవోపేతంగా ఉందంట. మరి అంత గొప్ప ఐశ్వర్యం ఉండి అంత వైభవోపేతంగా వాళ్ళందరూ కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పినా కూడా తను మాత్రం దానికి ప్రభావితుడు అవ్వలేదన్నమాట. కొంచెం కూడా అయ్యో అంటే గర్వం లేకుండా తర్వాత తన యొక్క సంపద పట్ల తన ఆకర్షణతో ఉండకుండా ఉన్నాడనమాట. ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ పురంలో ఉన్నటువంటి మహాశైలు తర్వాత ఈ సామాన్య ప్రజలు వీళ్ళందరూ కూడా ఆ రాజుని హృదయపూర్వకంగా ఆహ్వానించారు. రాజు యొక్క కర్తవ్యం ఏమిటి, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కోరికలన్నింటినీ కూడా నెరవేర్చడం, వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలన్నీ కూడా తను కలుగచేయడం, వాటన్నింటినీ కూడా తను శాంక్షన్ చేశాడనమాట. వాళ్ళ యొక్క అభిష్టాలన్నింటినీ కూడా తను ఇచ్చేశాడు. తర్వాత
ఇక్కడున్న వాళ్ళందరితో పూజింపబడిన తర్వాత ఆయన చేసేటటువంటి ఏవైతే ఈ కర్మలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా గొప్పవి అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత మరి ఇంకా ఆయన చేసినటువంటి కర్మలు ఎలాంటివి అంటే సాక్షాత్ భూదేవిని తను ఒప్పించి ఆ మరుగున పడినటువంటి బీజాలని, తర్వాత ప్రతి ఒక్క జీవికి కావలసినటువంటి వసతులని భూదేవి నుంచి తను తిరిగి తీసుకొని వచ్చారు. అలా అంతేకాకుండా భగవంతుణ్ణి మెప్పించడం కోసం కాను రాజు తన కర్తవ్యానుసారంగా తను అశ్వమేధ యజ్ఞాలను చేయడానికి కూడా తను సిద్ధపడి అశ్వమేధ యజ్ఞాలను చేసి భగవంతుని సంతృప్తిపరిచి దేవాది దేవుడి యొక్క చరణార విందాలని తను పొందాడు. అలాంటి గొప్ప రాజు ఈ పృథు మహారాజు. మరి ఆయన చేసినటువంటి రాజ్య పాలన విధానం ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా అందరూ పాటిస్తూ ఉన్నారంట. అందుకే తనని ఆది రాజు అనేసి అన్నారనమాట. మరి అలాంటి గొప్ప రాజు గురించి చెబుతూ ఉంటే మైత్రేయుడు చెబుతూ ఉంటే విదురుడు వింటూ ఉన్నాడు. విదురుడు ఏమంటున్నాడంటే ఇంత గొప్ప రాజు ఇప్పుడు కూడా ఆయన యొక్క కీర్తి ఇంతగా వ్యాపించి ఉంది. ఆ రాజు ప్రవేశపెట్టినటువంటి వాటిని ఇప్పటికీ కూడా అందరూ పాటిస్తున్నారు అంటే ఆయన భగవంతుడి యొక్క ఎంత గొప్ప భక్తుడు. ఆయన చేసినటువంటిది భగవంతుడి యొక్క ఆజ్ఞని తను ఎంతగా అనుసరించారు. సో నేను ఆయన గురించి ఇంకా వినాలి అనుకుంటున్నాను అనేసి తను చెప్తున్నాడనమాట. మరి ఎంత గొప్ప రాజు అంటే అక్కడికి వచ్చినటువంటి ఋషులు, మునులు, బ్రాహ్మణులు, దేవతలు వీళ్ళందరూ కూడా రాజు తిరిగి వచ్చినప్పుడు ఆయనకి అనేకమైనటువంటి కానుకలు ఇచ్చారంట. మరి ఆయన ఎందుకు సాక్షాత్తు విష్ణువు నుంచి ఇప్పుడు శక్తిని పొందారనమాట. మరి ఇప్పుడు ఆయన శక్తావేశ అవతారం, విష్ణు యొక్క శక్తావేశ అవతారం, దానితో పాటు ఇప్పుడు తన రాజ కర్తవ్య పాలనలో భాగంగా తన యజ్ఞాన్ని ఆచరించి మళ్ళీ భగవంతుడి యొక్క పాదాలని పొంది తను ఏం చేస్తున్నాడు, ఇప్పుడు తను రాజుగా ఉన్నటువంటి ఈ భూమిని అంతా కూడా వరదిల్లా చేస్తున్నాడనమాట. ఎక్కడైతే ధర్మరాజు లాంటి రాజు ఉంటాడో అంటే ధర్మానికి బద్ధుడైనటువంటి రాజు ఉంటాడో ఆ రాజ్య పాలనలో ఉన్నటువంటి ప్రజలు, ప్రతి జీవి, అలానే భూదేవి కూడా చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంటారనమాట. అలాంటి పాలనని తను కొనసాగిస్తూ ఉన్నాడనమాట. మరి అటువంటి కీర్తన ఎవరైనా వినకుండా ఉంటారా? మరి అలాంటి రాజు గురించి వినకుండా ఎవరైనా ఉంటారా? అందుకనే నాకు ఆయన కథ వినాలని ఉంది. మరి అలాంటి పృథు మహారాజు యొక్క ఏవైతే ఆయన చేసేటటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి పరమ పవిత్రమైనటువంటివి, మంగళమయమైనటువంటివి. అందుకే నేను ఆయన యొక్క కర్మల గురించి వినాలనుకుంటున్నాను స్వామి, ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు మైత్రేయుణ్ణి. సో మైత్రేయుడు ఈరోజు చెప్తున్నాడనమాట ఏమని, పృథు మహారాజు యొక్క నియామకం, తను ఏర్పరిచేటటువంటి రాజ్యాంగం ఏంటి, తర్వాత తను ఒక యాగాన్ని నిర్వర్తించబోతున్నారనమాట. రాజు ఏం చేస్తూ ఉంటాడు, ఎప్పుడు ధర్మకార్యాలను చేస్తూ ప్రతి ఒక్క జీవి కూడా తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ప్రజ కూడా ఆ ధర్మకార్యాలలో పాల్గొంటూ వాళ్లకు కావలసినటువంటి అవసరాలను ఏర్పరుస్తూ తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించేటటువంటి వాడు నిజమైన రాజు. ఆ కోవగానే ఇప్పుడు పృథు మహారాజు ఒక మహాయాగాన్ని చేయబోతున్నాడు. ఆ యాగానికి అందరూ కూడా విచ్చేశారు. ఆ యాగంలో తను మాట్లాడబోతున్నాడనమాట. ఎవరు ఏ విధంగా ఉండాలి, ఎవరి వల్ల ఏమి జరుగుతుంది అనే విషయాలు తను చెప్పబోతున్నాడు. అంటే సూచనలను ఇవ్వబోతూ ఉన్నాడనమాట. తర్వాత ఇంకా ఆ యాగాన్ని చేయడానికి తను అక్కడికి వచ్చాడు కదా. సో ఆయన వేసుకునేటటువంటి అలంకారాలు, రాజ వేషభూష అలంకారణ ఏదైతే ఉంటుందో దాన్ని అంతా విడిచిపెట్టి తను జింక చర్మాన్ని కట్టుకొని సాధారణంగా ఉంటాడు. అయితే తన యొక్క దివ్యమంగళ స్వరూపం చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. ఆ యొక్క రూపం గురించి కూడా మైత్రేయుడు విదురుడికి చెప్తున్నాడు అనమాట. మైత్రేయ ఉవాచ గంగాయమునాయోర్నదోర్యస్తంతరా క్షేత్రమానసాం ఆరాబ్దానేవ భూభుజే భోగాన్ పుణ్యజిహాసయా. ఇక్కడ పృథు మహారాజు ఉండేటటువంటి స్థలం ఎక్కడుందో చెప్తున్నారనమాట. ఏంటిది అంటే అది గంగాకి ఇంకా యమునాకి మధ్యలో ఉన్నటువంటి స్థలం అంట. ఆ స్థలంలో తను ఉన్నాడు. ఏంటి అంటే అది
భారతదేశం అని చెప్పారు. తర్వాత ఇంకా ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పరపట్లో వస్తుంది, సడన్గా మర్చిపోయాను. ఆయన ఉన్నటువంటి ప్రదేశం ఏంటి అంటే భారతదేశం అనమాట. ఆ భారతదేశంలో తను నివసించాడనమాట. ఇంకా అతను ఏ విధంగా ఉన్నాడు అంటే పరమ ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు. మరి ఆయన ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఉంటే తన యొక్క అదంతా చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే ఆయన పుణ్యఫలాన్ని కరిగించే విధంగా అనిపిస్తుందంట. ఆయన ఐశ్వర్యంలో తను భోగములన్నింటినీ అనుభవిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉందంట. అయినా ఆయన శక్తావేశ అవతారమే. తనకి పుణ్య పాపాలేంటి, ఈ భోగం ఏంటి, లేకపోతే విరక్తి ఏంటి, తనకి ఏది కూడా వర్తించదు. అటువంటి శక్తావేశ అవతారం. ఈ కర్మఫలాలు అనేటివి సామాన్య జీవుడికే కానీ భగవంతుడి యొక్క శక్తి ఆవేశింపబడినటువంటి శక్తావేశ అవతారానికి ఇవేవి కూడా వర్తించవన్నమాట. అలానే భగవంతుడి యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో ఆ భక్తుల పట్ల కూడా ఈ పాప పుణ్యాలు అనేటివి వర్తించవు. అందుకే బ్రహ్మదేవుడు తన ప్రార్థనలో ప్రార్థిస్తుంటాడు, కర్మాని నిర్దహతి కింతు చ భక్తి బాజా. అంటే దేవదేవుణ్ణి ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళ యొక్క ఈ కర్మలు కానీ పాపాలు కానీ అవన్నీ కూడా భక్తితో వెళ్ళిపోతాయి అన్నమాట. సో అలానే మరి అలాంటి భక్తుల పట్లనే ఈ పాపపుణ్యాలు కర్మలు పనిచేయవవుతే ఇలాంటి శక్తావేశ అవతారము గొప్ప భక్తుడైన వాడిపైన కర్మఫలాలు అనేటివి పనిచేయవు. ఇంకా భక్తుల పాపపుణ్యాలను భగవంతుడు తను స్వయంగానే నశింపచేస్తాడు. మరి దేవదేవుడు సామాన్యుడు అనేసి ఎవరైతే అనుకుంటారో, సామాన్యం ఈ శాస్త్రవచనాలన్నీ సామాన్యం అనేసి అనుకుంటారో, ఈ ఆచార్యులు కూడా సామాన్యం అని అనుకుంటారో, వాళ్ళు ఏం చేస్తారు అంటే దీనిని అంగీకరించరన్నమాట. దేవదేవుణ్ణి కానీ శాస్త్రవచనాలను కానీ అంగీకరించరు. ఎందుకు ఈ విషయం చెప్తున్నారు అంటే ఇక్కడ ఈ సామాన్యమైన మానవుడికి పృథు మహారాజుకి చాలా భేదం ఉంది. ఈ సామాన్య మానవుడు ఏంటి అంటే తను అవజానంతి మామూడ, తను ఏం చేస్తూ ఉంటాడు, భగవంతుణ్ణి తెలుసుకోలేడు. భగవంతుడు సామాన్యమైన వాడు అనేసి అనుకుంటాడనమాట. అలాంటి వాడిని ఏమంటున్నారు, మూఢ అనేసి అంటున్నారు. మూఢ అనేసి అంటున్నారనమాట. ఆ విధంగా అతని భక్తులు సామాన్య మానవులుగా కనబడిన ఆ విధంగా భావించరాదు. భగవంతుడిని సామాన్యుడిగా అనుకోవద్దు. అలానే భగవంతుడి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సామాన్యులుగా మనము భావించకూడదు. అంతేకాక ఇంకేమంటున్నారు, శాస్త్రవచనాలని ఆచార్యవచనాలని సమర్థింపబడని సామాన్యుని అవతారంగా లేదా భక్తునిగా అంగీకరింపరాదు. సో ఎవరైతే ఈ శాస్త్రవచనాలని అంగీకరించరో, ఆచార్యవచనాలను అంగీకరించరో వాళ్ళని భక్తునిగా అంగీకరించరాదు. అలా భక్తుడైన వాడు ఏం చేస్తాడు, తను ఆచార్యుల యొక్క మాటలని, శాస్త్రంలో ఉన్నటువంటి వచనాలని తను అంగీకరిస్తాడనమాట. ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట, సనాతన గోస్వామి గురించి చెప్తున్నారు. ఎందుకంటే శ్రీ చైతన్య మహాప్రభు ఎప్పుడైతే వచ్చారో తను భక్త ఆవేశ అవతారము. సో తను ఏంటి, భక్తుడి రూపంలో వచ్చాడు. తను ఎప్పుడు కూడా నేను భగవంతుడు అని చెప్పేసి తన యొక్క వైభవాన్ని తను ఎప్పుడు కూడా ప్రదర్శించలేదు. ఎప్పుడు కూడా తను భగవంతుడని తెలిసే విధంగా ఎప్పుడు కూడా తన యొక్క ప్రవర్తన లేదు. మరి ఆయనను చూస్తే ఎవరైనా కూడా సామాన్యమైన వాడే అనేసి అనుకుంటారు. ఆ విధంగా ఉండేది తన ప్రవర్తన. మరి ఈ సనాతన గోస్వామి ఈ చైతన్య మహాప్రభువుని చూసినప్పుడు సాక్షాత్ శ్రీకృష్ణుడే, ఆయన
ప్రత్యక్ష అవతారము అని చెప్పేసి గుర్తించాడంట. ఏ విధంగా గుర్తించాడు అంటే తను ఆచార్యుల వచనం వలన ఈ శాస్త్ర వచనాల పట్ల తనకు ఉన్నటువంటి నమ్మకంతో వచ్చినతడు ఈ సాక్షాత్ చైతన్య మహాప్రభు ఎవరైతే ఉన్నారో ఆయన సాక్షాత్ కృష్ణుడే అని చెప్పేసి తను గుర్తించాడనమాట. అందుకే ఎప్పుడు కూడా అందుకే ఆచార్యుడిని కానీ భగవంతుడిని కానీ దేన్ని కూడా సామాన్యము అనేసి అనుకోవద్దనమాట. సర్వత్ర స్ఖలితాదేశ సప్తద్వీపైకదండదృక్ అన్యత్ర బ్రాహ్మణ కులాదన్యత్రాచ్యుత గోత్రతః. అంటే పృథు మహారాజు సామాన్యమైన వాడు కాదు. తను అక్కడ అనుభవించేటటువంటి భోగభాగాలను చూసి ఆయన సామాన్యమైన వాడు అని చెప్పేసి అపరాధం చేయకూడదు. ఎందుకంటే తన శక్తావేశ అవతారము, తనకి పాప పుణ్యాల పట్ల ఇది లేదు. మరి ఎవరు తెలుసుకోగలుగుతారు? ఎవరైతే గురువు యొక్క వచనాలని అనుసరిస్తూ పాటిస్తూ శాస్త్ర వచనాలను అనుసరిస్తున్నారో వాళ్ళు ఈ తారతమ్యాన్ని తెలుసుకోగలుగుతారు. వాళ్ళే భగవంతుని గుర్తించగలుగుతారు. వాళ్ళే భగవంతుడి యొక్క భక్తులని కూడా గుర్తించగలుగుతారనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ రాజు అసమానుడుగా ఉన్నాడు, అసలు చాలా గొప్పగా ఉన్నాడు. తను తన చేతిలో రాజదండాన్ని పట్టుకున్నాడనమాట. పట్టుకొని ఏం చేస్తున్నాడంటే మొత్తం సప్త ద్వీపాలని తను పాలిస్తూ ఉన్నాడనమాట. తన మాటకి కానీ తన ఆజ్ఞకి కానీ తిరుగులేనటువంటిది అనమాట. మరి ఆయన యొక్క మాటని ఎవరు కూడా ఎదిరించరు. ఎవరెవరు ఆయన యొక్క మాటని లోపల అంటే అతిక్రమించకుండా ఎవరెవరు ఉంటారు అంటే సాధువులు, బ్రాహ్మణులు, అచ్యుత గోత్రులు, వీళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన యొక్క రాజదండానికి కట్టుబడి ఉండేవాళ్ళు అనమాట. పృథువు అసమానుడుగా రాజు ఉండెను. రాజదండమును చేపట్టు అతడి భూమిపైన గల సప్త ద్వీపాలను పాలించెను. తిరుగులేని అతని ఆజ్ఞలను సాధువులు, బ్రాహ్మణులు, అచ్యుత గోత్రికులు తప్ప వేరెవరూ కూడా అతిక్రమింపజాలకుండిరి. సప్తద్వీపాలు అంటే ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. ఏంటి అంటే ఈ ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఓసియా ఇవన్నింటినీ మహాద్వీపాలు అనేసి అంటారనమాట. ఈ మహాద్వీపాలు ఈ ఖండంని సూచిస్తుంది. సో మరి అప్పుడు మొత్తం ఈ భూమండలం అంతా కూడా ఈ పృథు మహారాజే పరిపాలించారనమాట. మరి తర్వాత కాలంలో అమెరికా లేదు కానీ దాన్ని కనిపెట్టామని ఎవరో చెప్పారనమాట. అది అంతా నిజమైంది కాదు. చరిత్రని నిజమైన చరిత్రని అంటే శ్రీమద్ భాగవతాన్ని మనం చదువుకుంటే మనకు తెలుస్తుంది నిజమైన చరిత్ర ఏంటో. అంటే అప్పటి నుంచి కూడా అంతటా కూడా ఉన్నారు జనాలు అనే విషయం తెలుస్తుంది అనమాట. ఆ విధంగా మొత్తం భూమండలాన్ని పృథు మహారాజు తను పాలించాడనమాట. పంజాబు అంటే ఈ గంగా యమున మధ్యలో ఉన్నటువంటి స్థలం ఏంటి అంటే పంజాబు. ఈ పంజాబులోనే పృథు మహారాజు ఉన్నాడనమాట. ఆ పృథు మహారాజు అక్కడ ఉండే ఈ ప్రపంచాన్నంతా కూడా పాలించాడు. మరి ఆయన యొక్క మాటని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరూ కూడా ఎదిరించలేదంట. పృథు మహారాజు ఆ విధంగా పరిపాలన చేశాడనమాట. మరి బ్రహ్మవర్తం అంటే ఏంటి అంటే భారతదేశం అనమాట. ఈ భారతదేశంలో ఈ పంజాబ్ గంగా యమున మధ్యలో ఉత్తర భారతదేశంలో ఉన్నారనమాట. మరి ఆయన యొక్క ఆజ్ఞలని సాధు పురుషులు, దేవదేవుడు వంశస్థులు నియంత్రించే వాళ్ళపైన ఆయన యొక్క ఆజ్ఞలు నిర్వర్తింపబడవన్నమాట. ఆయన ఇచ్చేటటువంటి ఏవైతే ఈ ఆజ్ఞలు ఉన్నాయో ఈ సాధు పురుషులు, దేవదేవుడి యొక్క వంశస్థులు, వైష్ణవులకి కాకుండా మిగిలిన అందరి ప్రజలకి ఆయన శాసిస్తున్నాడనమాట. అంటే బ్రాహ్మణ కులంలో ఉన్న వాళ్ళకి కానీ వైష్ణవులకు కానీ ఎటువంటి నియంత్రణ అనేది లేదు అని చెప్తున్నారనమాట. ఇంకేం చెప్తున్నారంటే ఆలయంలో ఉన్నటువంటి విగ్రహంని కర్రతో చేసిందో లేకపోతే రాయితో చేసిందో అనుకునే వాళ్ళు, పరంపరలో ఉన్న గురువుని సామాన్యుడని భావించేవాళ్ళు, అచ్యుత గోత్రుడైన వైష్ణవుణ్ణి ఒక కులానికి చెందినవాడో లేకపోతే ఒక జాతికి చెందినవాడో అనేసి అనుకోవడంతో చరణామృతాన్ని
గంగాజలమో లేకపోతే సామాన్యమైన నీళ్లు అనేసి ఎవరైతే అనుకుంటారో వాళ్ళు నరకానికి పోతారు అని చెప్పేసి పద్మపురాణం చెప్తుందన్నమాట. అదేవిధంగా ఈ బ్రాహ్మణులు వైష్ణవులకి వీటన్నిటి పట్ల వ్యత్యాసం తెలుసు. వాళ్ళు దేవదేవుడి గురించి వాళ్ళకి తెలుసు, దేవదేవుడి గురించి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు ఈ బ్రాహ్మణులు వైష్ణవులు. అందుకనే వాళ్ళపైన నియంత్రణ అనేది లేకుండా తన రాజ్యంలో ఉందన్నమాట. ఎవరి ఆధీనంలో కూడా ఉండరు. వాళ్ళు ఎవరి ఆధీనంలో ఉంటారు? సాక్షాత్తు దేవదేవుడి యొక్క ఆధీనంలో ఉంటారు. వాళ్ళు అక్కడ పాటించాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవీ లేవు. ఎందుకంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఏవైతే నియమాలు ఉన్నాయో వాటిని వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. అందుకు కోసంగానే రాజు తన యొక్క దండాన్ని ఏదైతే తన నియమాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి పెట్టకుండా మిగిలిన వాళ్ళందరికీ కూడా తను పెడుతూ ఉన్నారన్నమాట. ఏకదాసిన్మహాసత్రా దీక్షా తత్ర దివౌకసాం సమాజో బ్రహ్మర్షిణాం చ రాజర్షిణాం చ సత్తమా. ఒకసారి పృథు మహాయజ్ఞాన్ని చెయ్యాలి అనేసి అనుకున్నాడు అనమాట. సో దానికి ఆ యజ్ఞానికి ఋషులని, బ్రాహ్మణులని, ఉన్నత లోకాల్లో ఉన్నటువంటి దేవతలని, రాజర్షులు వాళ్ళందరినీ కూడా ఆహ్వానించారు. వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారనమాట. ఒకమారు పృథు మహాయజ్ఞమును ఒకదానిని ఆరంభించను. దాని యందు ఋషులు, బ్రాహ్మణులు, ఉన్నత లోకంలోని దేవతలు, రాజర్షులు సమావేశమైరి. సో ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే పృథు చేసినటువంటి యజ్ఞానికి వేరే వేరే లోకాల నుంచి ఉన్న దేవతలు, రాజర్షులు వీళ్ళందరూ ఏ విధంగా అయితే వచ్చి పార్టిసిపేట్ చేశారో అదేవిధంగా ఈ అర్జునుడు, ధర్మరాజు కూడా వాళ్ళు మహాపురుషులు. మరి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వేరే వేరే లోకాలకి వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే స్వర్గానికి అర్జునుడు వెళ్ళి అక్కడ ఇంద్రుడి దగ్గర నుంచి కొన్ని అస్త్రాలని నేర్చుకొని తర్వాత రథాన్ని కూడా తీసుకొని వస్తాడు కదా, అది నిజమైంది అనేసి చెప్తున్నారనమాట. ఆ విధంగా అంతరిక్ష వాహకులు ఉండేవాళ్ళు. ఒక గ్రహం నుంచి ఇంకొక గ్రహానికి వాళ్ళు ప్రయాణిస్తూ ఇక్కడున్నటువంటి వార్తలను అక్కడికి, అక్కడున్నటువంటి వార్తలను ఇక్కడికి వాళ్ళు చేరవేస్తూ ఉండేవాళ్ళు అనమాట. తస్మిన్నార్హస్సు సర్వేషు స్వర్చితేషు యదార్హతః ఉత్తిత్తః సదసో మధ్యే తారానామూడురాడివా. ఇంకా ఫస్ట్ ఆ సభలో ఆ యజ్ఞానికి వచ్చినటువంటి ఆ సభ ఏదైతే ఉందో ఆ సభకు వచ్చిన వాళ్ళు చాలామంది వస్తారు, ఉన్నతులు. తర్వాత ఆ దేశంలో ఆయన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు వివిధ స్థాయిల్లో కలిగిన వాళ్ళందరూ వస్తారు. మొదటగా ఏం చెప్తున్నారు అంటే పూజార్హులైన వాళ్ళకే తను చెప్తున్నాడనమాట. తర్వాత ఇంకా ఆ సభలో అంట తను పూర్ణచంద్రుడిలాగా కనిపిస్తున్నాడంట. ఆ మహాసభలో పృథువు మొట్టమొదట పూజార్హులైన వారందరినీ వారి వారి స్థానములను అనుసరించి అర్చించాను. వాళ్ళ యొక్క స్థానాలను అనుసరించి తను అర్చించి తర్వాత వాళ్ళ యొక్క పాదాలను ప్రక్షాళన చేసి వాళ్ళకి ఉత్తమ ఆసనాలను ఇచ్చి వాళ్ళని సత్కరించాడనమాట. ఏ విధంగా తర్వాత మనము ఏమంటారు రాజసూయ యజ్ఞంలో కూడా ధర్మరాజు చేసినటువంటి రాజసూయ యజ్ఞంలో వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క పాద ప్రక్షాళన సాక్షాత్ శ్రీకృష్ణుడే చేశాడంట. ఆ విధంగా ఇప్పుడు పృథు మహారాజు కూడా ఎవరైతే ఉన్నారో పూజార్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పాద ప్రక్షాళన చేసి వాళ్ళని అర్చించి వాళ్ళకి ఉత్తమ ఆసనాలు ఇస్తున్నారనమాట. సభాసదుల నడుమ నిలబడగా తారకల నడుమ పూర్ణచంద్రుని వలె గోచరించెను. సో తర్వాత అంటే దేవతలకి, ఋషులకి, బ్రాహ్మణులకి ఆ చక్కటి ఆహ్వానాన్ని ఇచ్చాడనమాట. ప్రాసువీపినాయతాభుజో గౌరం కంజారు నేక్షణ సునాసా సుముఖ సౌమ్యాపీనాం సా సుద్విజాస్మిత. ఇంకా ఆయన యొక్క దేహ లక్షణాల గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. ఆయన దేహం ఎలా ఉంది అంటే చాలా అందంగా ఉంది, బలంగా ఉంది. తను గౌరవర్ణంలో ఉన్నాడు, అవిశాలమైనటువంటి బాహువులు ఉన్నాడు, సూర్యుడిలాగా తేజోమయంగా ఉన్నాడు అనేసి చెప్తున్నారు. పృథు మహారాజు దేహము ఉన్నతమును బలిష్టమును అయ్యుండెను. గౌరవవర్ణుడు దీర్ఘబాహువుడైన అతని కన్నులు ఉదయించు సూర్యుని వలె తేజోమయముగా నుండెను.
అతని నాసిక సొగసుగాను, ముఖము సుందరముగాను, వ్యక్తిత్వము సౌమ్యముగాను ఉండెను. అతని మందస్మిత వదన దంత పంక్తి చక్కగా అమరి ఉండెను. సో తను తన దగ్గరున్నటువంటి లక్షణాలకి, తన దగ్గరున్నటువంటి ఐశ్వర్యానికి, తనకున్నటువంటి సంపదకి తను ఎప్పుడు కూడా గర్వంగా లేడు. ఇంకా తన లోపల కూడా ఆ గర్వం అనేది లేదు. ఎలా ఉన్నాడు? సౌమ్యంగా ఉన్నాడు. తను చిరునవ్వుతో మందస్మితంతో ఉన్నాడు. ఇంకా అక్కడ ఉండి ఆయన పళ్ళు కూడా చాలా అందంగా ఉన్నాయంట. సో ఎక్కడైతే ఆ యజ్ఞ సభ స్థలం ఉందో ఆ స్థలానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా తను చూస్తున్నాడనమాట. వాళ్ళందరినీ చూసి వాళ్ళతో మాట్లాడడానికి పోతున్నాడనమాట. ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు ఎవరైతే ఉన్నారో ఈ 4 వర్ణాల్లో కూడా క్షత్రియ వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా అందంగా ఉంటారంట. క్షత్రియ పురుషులు, స్త్రీలు కూడా చాలా అందంగా ఉంటారంట. ఆ విధంగా ఇప్పుడు పృథు మహారాజు చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు అనేసి చెప్తున్నారనమాట. ఇంకా ఆయన యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంది అంటే ఆయన ముఖాన్ని చూస్తే తెలుస్తుంది అనమాట. ఎలాంటి కలవరపాటు కానీ, ఎలాంటి గర్వము కానీ, ఎలాంటి ఎవరి పట్ల ద్వేషము కానీ తనకి లేదన్నమాట. ఆ విధంగా ఆయన చాలా ప్రసన్నంగా ఉన్నాడు. అయితే ఇంకా ప్రభుపాదుల వారు ఏమంటున్నారు అంటే, ఈ రూపం ఏదైతే ఉందో అంటే మనం పొందేటటువంటి దేహ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మనం చేసుకున్నటువంటి పూర్వ కర్మానుసారంగానే మన యొక్క దేహాన్ని మనం పొందుతాము, మన యొక్క అందాన్ని మనం పొందుతాము. అలానే మానవుల్లో, జంతువుల్లో, దేవతల్లో వివిధ రకాలుగా ఈ శరీరాన్ని పొందుతూ ఉంటామన్నమాట. మన ఆత్మ ఏమవుతుంది? మన యొక్క కర్మ ఫలానుసారంగా దేవత శరీరాన్ని, జంతువు శరీరాన్ని, మానవ శరీరాన్ని, రాక్షస శరీరాన్ని స్వీకరిస్తూ ఉంటుందన్నమాట. వ్యూఢావక్ష బృహస్రో నిర్వలివల్కుదలోదర ఆవర్తనాభిరోజస్వీ కాంచనోరూరు దగ్రపాత్. ఇంకా ఆయన యొక్క రూపం గురించి చెప్తున్నారు. పృథు మహారాజు వక్షస్థలము విశాలముగాను, నడుము స్థూలముగాను, ముడతలు పడిన చర్మము వలన ఉదరము అశ్వత్థ వృక్షం యొక్క పత్రము వలె ఉండెను. అతని నాభి సుడి అయి లోతుగాను, ఉరువులు కాంచన తేజముతోనూ, చరణాగ్రములు ఉన్నతములుగా ఉండెను. సో ఆయన రూపాన్ని మైత్రేయుని వర్ణిస్తున్నాడనమాట. శక్తావేశ అవతారము, క్షత్రియ, గొప్ప రాజు, భగవంతుడి యొక్క దర్శనాన్ని పొందినటువంటి గొప్ప భక్తుడు. సూక్ష్మ వక్రాసిత స్నిగ్ధ మూర్ధాచ కంబు కందర మహాదనే దూకులాగ్రే పరిదాయే పవీయచ. అతని నల్లని స్నిగ్ధ కురులు సన్నమైన ఉండి వంకలు తిరిగి ఉన్నాను. సో కర్లీ హెయిర్స్ ఉన్నాయంట. శంఖమును పోలిన అతని కంఠము మంగళమయ రేఖలతో నుండెను. సో ఆయన కంఠానికి 3 గీతలు ఉన్నాయన్నమాట. ఆ గీతలని మంగళమయ రేఖలు అనేసి అంటారు. ఇంకా ఆయన చాలా విలువైనటువంటి ధోతి కట్టుకున్నాడంట. పైనుంచి ఉత్తరీయ కప్పుకొని ఉన్నాడనమాట. విలువైన ధోతిని కట్టిన అతడు చక్కని ఉత్తరీయమును పైన వేసుకొని ఉండెను. వ్యంజితాశేషగాత్ర శ్రీర్న్యస్తభూషణ కృష్ణాజీనధరా శ్రీమాన్ కుశాపానీకృతోచిత. ఇంకా పృథు మహారాజు తను యజ్ఞాన్ని ప్రారంభించాలి అనేసి అనుకున్నాడు కాబట్టి ఆయన ఆ విలువైన వస్త్రాలన్నింటినీ కూడా తను తీసేశాడనమాట. తీసేసాడు. ఆయన చాలా సింపుల్గా తయారయ్యాడనమాట. ఈ కృష్ణజీనాన్ని కట్టుకొని కుశగ్రాసంతో చేసినటువంటి ఫింగర్ రింగ్స్ని పెట్టుకొని తను ఉన్నాడనమాట. అప్పుడు ఆయన యొక్క శరీర శోభ చాలా బాగా కనిపిస్తోంది. ఎలా ఉంది అంటే నయనాలకి మనోహరంగా ఉందన్నమాట. చాలా శోభాయమానంగా తన అందం ఉంది అనేసి చెప్తున్నారు. పృథువు యజ్ఞము ఆరంభించి ఉన్నందున విలువైన వస్త్రధారణను త్యజించియుండెను. అందువలన అతని సహజమగు దేహశోభ ప్రస్ఫుటముగా గోచరించెను. కృష్ణజీనమును మరియు కుశాగ్రాసముతో చేయబడిన అంగుళీకమును అతడు దాల్చుట నయన మనోహరముగా నుండి అతని దేహము యొక్క సహజ శోభను ఇనుమడింపచేసెను. యజ్ఞమునకు ముందు అతడు అన్ని విధులను సక్రమముగా
నిర్వహించినట్లు గోచరించను. యజ్ఞానికంటే ముందు చేయాల్సినటువంటి విధి కార్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తను చేశాడనమాట. మరి విలువైనటువంటి వస్త్రాలను కట్టుకుంటే, ఆ విలువైనటువంటి ఆభరణాలను వేసుకుంటే మన అందం ఎక్కువగా పెరుగుతుంది అని మనం అనుకుంటాం. కాకపోతే ఇక్కడ రాజులో ఉన్నటువంటి సహజ సౌందర్యం గురించి చెప్తున్నారు మైత్రేయముని. అంటే అలాంటి విలువైనటువంటి వస్త్రాలని, నగలను అన్నింటినీ తీసి చాలా సాధారణంగా తను తయారైతే కూడా తన శరీరంలో ఉండేటటువంటి అందము అలా ఉంది అనేసి చెప్తున్నారు. శరీర అందం అనేది వేసుకున్న ఆభరణాలకి, వస్త్రాలతో కాదు, శరీరానికి ఉంటుంది అనేసి. శిశిరా స్నిగ్ధతారాక్ష సమైక్షయిత సమనంతతః ఊచివానీదమూర్వీసా సదా సంహర్షయన్నివా. ఇంకా ఆయన యొక్క సదస్సులను ఉత్సాహపరిచి వారి ఆనందమును వృద్ధి చేయుటకై పృథువు ఆకాశమునందలి శిశిర స్నిగ్ధ తారకలను బోలిన నయనములతో వీక్షించి పిదప గంభీరమగు స్వరముతో ఇట్లు పలికెను. సో తన యొక్క కళ్ళు ఎలా ఉన్నాయంటే శిశిర స్నిగ్ధ తారకలు, ఆ శిశిర మండలంలో ఉన్నటువంటి ఆ నక్షత్రాలు ఏవైతే ఉంటాయో ఆ నక్షత్రాల లాంటి కళ్ళు ఉన్నాయి. ఆ కళ్ళతో ఆయన ఏం చేశాడు, ఆ సభలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక చూపు చూశాడనమాట. మంచిగా స్మితవదనంతో వాళ్ళందరిపైన ఆయన యొక్క కరుణ దృష్టిని సారించి తను అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడబోతున్నాడు అనమాట. చారు చిత్రపదం శ్లక్ష్ణం మృష్టం గూఢమవిక్లవం సర్వేషాముపకారార్థం తదా అనువదన్నివా. పృథు మహారాజు ప్రసంగము అతి సుందరముగాను, అలంకారికముగాను, సుబోధకముగాను, శ్రవణానందకరమును ఉండెను. అతని పలుకులు గంభీరమునగు అర్థవంతముగాను ఉండెను. ఆ ప్రసంగమున అతడు అచ్చట నున్నవారి లాభము కొరకై పరతత్వం యొక్క స్వానుభావమును వివరించుచున్నట్లు గోచరించెను. సో ఎవరైతే ఇలాంటి సభల్లో కొంతమంది మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడిన భాష అర్థం కాదు, వాళ్ళు మాట్లాడిన దేని గురించి మాట్లాడుతున్నారో కూడా తెలియదన్నమాట. ఇంకా అది వింటే కర్ణాలకి చాలా కష్టంగా ఉంటుంది, కర్ణ కఠోరంగా ఉంటుంది అన్నమాట. కానీ ఇక్కడ పృథు మహారాజు మాట్లాడినటువంటి మాటలు ఎలా ఉన్నాయి అంటే చాలా అందంగా ఉన్నాయంట, అలంకారికంగా మాట్లాడాడనమాట. తర్వాత సుబోధకంగా ఆయన మాటలు అందరూ కూడా బోధనలు ఇచ్చుగా ఉన్నాయి, వాళ్ళు వినడానికి చాలా వింపుగా ఉన్నాయి. అలా అని చెప్పేసి తను బోధిస్తున్నాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి, కఠోరంగా ఉంటాయి. అబ్బా ఎప్పుడు చూసినా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏనా చెప్పేది, ఇంకా చాలు అని అనిపిస్తుంది. అలా కాదంట, అవి శ్రవణానికి ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయన్నమాట. ఆ విధంగా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా అందరూ కూడా సంతోషపడుతున్నారనమాట. ఆయన పలుకులు ఎలా ఉన్నాయంటే ఇంకా గంభీరంగా ఉన్నాయి, అర్థవంతంగా ఉన్నాయి, అర్థరహితంగా లేవన్నమాట. మరి అలాంటి ప్రసంగాన్ని వింటూ దేని గురించి చెప్తున్నాడు అంటే ప్రతి ఒక్కరు కూడా లాభం పొందే విధంగా పరతత్వం గురించి ఆయన పొందినటువంటి ఆ అనుభవం, పరతత్వ అనుభవం ఏదైతే ఉందో దానిని చెప్తున్నట్టుగా ఉంది. సో ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు, తాను పొందినటువంటి పరతత్వ అనుభవాన్ని అక్కడున్న ఆ సభలో ఉన్న వాళ్ళందరికీ కూడా తను చెప్పాలి అనేసి అనుకుంటున్నాడు అన్నమాట. ఇప్పుడు ఆయన పరతత్వ అనుభవ అనుసారంగా అక్కడున్నటువంటి పౌరులందరికీ కూడా తను సూచనలని ఇవ్వబోతున్నాడు అన్నమాట. రాజువాచ సాభ్యాం శృణత భద్రం వా సాధవో యాయిహాగతాః సస్సు జిజ్ఞాసుభిర్ధర్మామావేద్యం స్వమనీషితం. పృథు మహారాజు పలికెను, ఓ సభాసదులారా, మీ అందరకు శుభము కలుగుగాక. ఈ సభలో పాల్గొనుటకు విచ్చేసిన సాధు పురుషులందరూ నా పలుకులను సావధానంగా వినెదరుగాక. నిజంగా జిజ్ఞాసువైన వాడు తన నిర్ణయమును మహాత్ముల సభలో తప్పక తెలియచేయవలెను. సో తను ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి సాధు పురుషులకి, ప్రధానంగా సాధు పురుషులను ఉద్దేశించి తను మాట్లాడబోతూ ఉన్నాడనమాట. ఆయన రాజ్యంలో ఎంతోమంది విరోధులు ఉండొచ్చు, ఎన్నో రకాలైనటువంటి వారు ఉండొచ్చు. అందరినీ ఉద్దేశించి
తను ఇప్పుడు మాట్లాడలేదు. ఫస్ట్ ఏమంటున్నారంటే అన్ని రకాల విరోధులు కూడా ఉంటారు, అంత గొప్ప రాజున్నప్పుడు ఆయనకు అగనెస్ట్ పర్సన్స్ కూడా ఉంటారు. సో వాళ్ళు కూడా అక్కడ వచ్చి ఉండొచ్చు. కానీ ముందుగా సాధువులను ఉద్దేశించి తను మాట్లాడుతున్నారనమాట. ఎవరైతే ఆయన పట్ల ఉన్నటువంటి అసూయగ్రస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పట్టించుకోలేకపోతున్నారనమాట. మరి రాజు తన శాసనాన్ని శాసించబోతున్నాడు. మరి అప్పుడు ఏం చేస్తున్నాడు తను? అక్కడ ఉన్నటువంటి ఋషులు సాధువుల పట్ల నమ్రభావంతో తను విన్నవించుకుంటూ ఉన్నాడనమాట. శాసించే రాజు మాట్లాడే విధంగా మాట్లాడట్లేడు. రాజు ఏం చేస్తాడు? తన శాసనాన్నే ప్రతిపాదించాలి అంటే తనకున్నటువంటి అధికారాన్ని చేతపట్టి తను గర్వంగా మాట్లాడతాడు. కానీ ఇక్కడ పృథు మహారాజు ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళ పట్ల వినమ్రతతో మాట్లాడుతున్నాడు అనమాట. ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఏమంటున్నారంటే తన భావనను నమ్రతతో వినుతింపగోరినందున ఎల్లరూ శాసించేది రాజుగా తనను అతడు తెలుపగోరలేదు. సో తను అందరినీ శాసించేవాడిని నేను అన్న విధంగా తను ప్రవర్తన లేదనమాట. ఇంకా ప్రపంచ చక్రవర్తిగా అతడు వారికి ఆజ్ఞలను ఇవ్వగలిగేవాడే అయినను వినమ్ర భావము కలిగినవాడు నీతిమంతుడు అయినందున తన పరిపక్వమగు నిర్ణయమును సమ్మతి కొరకే తెలియచేయించెను. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు త్రిగుణాలచే బద్ధుడయ్యుండి తత్కారణం 4 విధములైన దోషములను కూడియుందురు. మనకు తెలుసు కదా, మనం మోసపోతాము, మనం చూసిందల్లా నిజం అనుకుంటాము, తర్వాత మోసం చేసే గుణం మన లోపల ఉంది. సో ఆ విధంగా ఈ 4 లోపాలలో మనం ఉంటామన్నమాట. మరి ఈ పృథు మహారాజు అలాంటి లోపాలకి లోబడినటువంటి వాడు కాదు. ఈ పృథు మహారాజు అతీతుడైనటువంటి వాడు, సామాన్యమైన బద్ధజీవుడు లాంటి వాడు కాదు. కానీ సామాన్యమగు బద్ధజీవి వలె తన నిర్ణయమును అభిప్రాయమును అచ్చటనున్న మహాత్ములకు సాధు పురుషులకు ఋషులకు ఎరిగించను. సో అక్కడ ఉన్న వాళ్ళందరికీ సామాన్యమైన వాడిలాగా తను మాట్లాడుతూ ఉన్నాడనమాట. అహం దండధరో రాజా ప్రజానామీహ యోచితః రక్షితా వృత్తితా స్వేషు సేతుషు స్థాపిత పృథక్. పృథు మహారాజు ఇంకా ఇలా పలుకుతున్నాడు, దేవదేవుని అనుగ్రహముచే ఈ లోకమునకు నేను రాజుగా నియమింపబడితిని. సో నేను ఇప్పుడు ఈ రాజ్యానికి రాజయ్యాను అంటే నా యొక్క గొప్పతనం కాదు, నా యొక్క శక్తి సామర్థ్యము కాదు, నా యొక్క తెలివితేటలు కాదు, కేవలము భగవంతుడి యొక్క కరుణ మాత్రమే. ఆయన అనుగ్రహించాడు కాబట్టి నేను రాజయ్యాను, లేకపోతే నా దగ్గర కించిత్తు కూడా అర్హత లేదు అనేసి అంటున్నాడు. ప్రజలను పాలించుటకు, అన్ని ఆపదల నుండి వారికి రక్షణను కల్పించుటకు, వేదములచే నెలకొల్పబడిన వర్ణములను అనుసరించి వారికి పని కల్పించుటకు నేను రాజదండముని పట్టితిని. ఇప్పుడు కృష్ణుడి యొక్క ఆజ్ఞతో, ఆయన యొక్క కరుణా కృపతో నేను ఈ రాజదండాన్ని స్వీకరించాను. మరి ఈ రాజదండాన్ని స్వీకరించి నేను ఏం చేయబోతున్నాను అంటే, ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొందేటటువంటి ఆపదల నుంచి నేను రక్షణ కల్పిస్తాను. తర్వాత వేదాల్లో చెప్పబడినటువంటి 4 వర్ణాలు ఏంటి అవి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. మరి ఈ 4 వర్ణాలను అనుసరించి వాళ్ళకి కావలసినటువంటి చేయూక, వాళ్ళు చేసుకొని అంటే వాళ్ళు జీవనాధారాన్ని కొనసాగిస్తూ వాళ్ళు బ్రతకడానికి కావలసినటువంటి పనిని అమర్చడానికి, వాటన్నింటినీ కల్పించడానికి కోసమే నేను ఇక్కడున్నాను. అంటే సింపుల్గా ఏం చెప్తున్నాడు? మీ అందరికీ రక్షిస్తూ, మిమ్మల్ని అందరినీ పోషిస్తూ ఆ భారాన్ని నేను తీసుకుంటున్నాను. అందుకే ఈ రాజదండాన్ని స్వీకరించాను. మరి ఎవరి ఆజ్ఞ ప్రకారం స్వీకరించాను? సాక్షాత్ దేవదేవుడే నాకు ఈ ఆజ్ఞనిచ్చాడు, మరి ఆయన యొక్క కరుణనిచ్చాడు అనేసి చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, రాజు, దేశానికి రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు భగవంతుడి యొక్క కృప వలనే రాజు అవుతాడు. ఇప్పుడు ఉండేటటువంటి రాష్ట్రపతి అయినా సరే అతను కూడా భగవంతుడి యొక్క కృప ఉంది కాబట్టి తను రాష్ట్రపతి అయ్యాడు. అంతేకాని తన స్వశక్తితో కాదు. అంటే భగవంతుడు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టే తన రాష్ట్రపతిగా తను ఉన్నాడు అన్నమాట.
మరి ఈ ప్రజల యొక్క అవసరాలన్నింటినీ కూడా తీర్చడం కోసంగానే భగవంతుడు రాజుని నియోగింపచేశాడనమాట. ఈ రాజు ఏం చేస్తాడు? రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క అవసరాలని తను తీరుస్తూ ఉంటాడనమాట. మరి ప్రతి లోకంలో కూడా ఒక అధిష్టాన దేవత ఉంటారు. అదే విధంగా ఈ ప్రజలందరికీ కూడా ఒక రాజు, రాష్ట్రపతి ఉంటారనమాట. మరి ఈ రాజుని ఏమంటారు అంటే భగవంతుడి యొక్క ప్రతినిధి, నరదేవుడు అనేసి అంటారు. ఆ విధంగానే అందరూ కూడా ఆయనకి గౌరవిస్తారు. ఆ విధంగా రాజు నరదేవునిగా గౌరవింపబడతాడనమాట. మరి ఈ జీవులందరినీ కూడా భగవద్ధామానికి ఉద్ధరింప చేయడం కోసంగానే కృష్ణుడు ఏం చేస్తున్నాడు? ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించి పోషిస్తున్నాడనమాట. అలానే ఇంకేం చేస్తున్నాడు? ఈ నీచ జన్మల్లో అనేక జన్మలు గడిచిన తర్వాతే మనం ఏం చేస్తున్నాం? ఈ మానవ జన్మని పొందుతున్నాం. మరి ఈ మానవ జన్మని పొందిన తర్వాత మన యొక్క గమ్యాన్ని మనం చేరాలి అంటే రాజు యొక్క కర్తవ్యం ఉంది దీంట్లో. ఏంటి? మనం చేసుకున్నటువంటి కర్మానుసారంగా మనం ఎన్నో జన్మలని మనం ఎత్తిన తర్వాత ఇప్పుడు మానవ జన్మని పొందాము. మరి ఈ మానవ జన్మ పొందిన వాళ్ళందరికీ కూడా రాజు సహకారాన్ని ఇవ్వాలి. ఏ విధంగా? వాళ్ళ యొక్క ఆశ్రమాన్ని గుర్తించి వాళ్ళకి తగ్గట్టుగా ఆయన వసతిని సమకూర్చి వాళ్ళు సాధన సరిగా చేస్తూ వాళ్ళు భగవద్ధామాన్ని చేరుకునే విధంగా వసతి సదుపాయాలని ఇచ్చేటటువంటి బాధ్యత రాజుది. సో ప్రభుపాదుల వారు అంటున్నారు, అసలు ఇప్పుడు ఉన్నటువంటి రాజుకి ఎవరు ఏ వర్ణంలో ఉన్న వాళ్ళో తెలీదు, ఎవరు ఏంటో కూడా తెలీదు. అసలు ఈ ప్రజలకి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో కూడా అసలు ఇప్పుడు ఉన్నటువంటి రాజుకు తెలియదు. మరి అది తెలియని వాడు ఏ విధంగా భగవద్ ధర్మాన్ని ప్రవేశపెడతాడు? భగవద్ ధర్మాన్ని ఎప్పుడైతే ప్రతి ప్రజలని నేర్చుకునే విధంగా చేస్తాడో అతను నిజమైన రాజు. ఆ విధంగా ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే ఇప్పుడు మానవులు తర్వాత జంతువులు ఇద్దరు కూడా సమానమైపోయారనమాట. ఎప్పుడైతే ఈ మానవులు జంతువులు సమానమైపోయారో అప్పుడు ఏమైందంట? ఈ మానవ సమాజంలో సమతుల్యత పోయిందంట, శాంతి పోయిన తర్వాత సమృద్ధి పోయింది, అభివృద్ధి పోయింది. ఇంకేమైంది? అశాంతి, కలవరము. ప్రతి ఒక్కరు కూడా యాంగ్జైటీలో ఉంటారు. చూడండి, వాళ్ళకి ఏదో అశాంతి, ఏదో కోల్పోయినట్టుగా ఉంటారు, ఎప్పుడు కలవరపాటుతో ఉంటారు. ఎలా అంటే ఇప్పుడే కళ్ళ ముందల చావు వస్తే భయపడ్డట్టుగా ఎప్పుడు అలానే బ్రతుకుతూ ఉంటారనమాట. మరి ఈ పృథు మహారాజు ఏం చేస్తున్నాడు? ఇలాంటి కలతల నుంచి ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కాపాడాలి అనేసి అనుకుంటున్నాడు అనమాట. అందుకే సమస్త జీవుల రక్షణ కోసమే ఈ ప్రజలందరినీ కూడా తను పాలించడానికి ఇప్పుడు రాజదండాన్ని తను స్వీకరించాడనమాట. అలానే వాళ్ళ యొక్క రక్షణ భారాన్ని కూడా తను స్వీకరించాడనమాట. ప్రజ అంటే కేవలము మానవులే కాదంట, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా, కుక్క, నక్క, పిల్లి, పంది, పాము, సింహము, చెట్టు, చేమ అన్నీ కూడా ఆయన యొక్క ప్రజ. ఆ విధంగా ప్రతి జీవి రక్షణనివ్వడము, వాటికి ఆహారాన్ని ఇవ్వడము రాజు యొక్క కర్తవ్యము. మరి ఈ జంతువులు ఏం చేస్తూ ఉంటాయి? భగవంతుడి పైన ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. మరి వాటికి కూడా జీవించే అధికారం ఉంది. అలా కాకుండా మానవుడు ఏం చేస్తున్నాడు? తన యొక్క ఇంద్రియ తృప్తి కోసం అని చెప్పేసి కసాయి వాడిలాగా కబేలాలకి పంపించి వాటిని వధించేస్తున్నాడు. మరి అది ఏమవుతుంది? దానివల్ల మహా విపత్తి కలుగుతుంది, అశాంతి కలుగుతుంది, కలవరపాటు కలుగుతుంది, ప్రశాంతత అనేదే ఉండదు. జీవి ఏం కోరుకుంటున్నాడు? ఆనందాన్ని కోరుకుంటున్నాడు, సుఖశాంతులని కోరుకుంటున్నాడు. మనం చేసేటటువంటి పనులు ఏవైతే ఈ జీవహింస ఉందో ఆ జీవహింసకు మనము అశాంతిని, అభద్రతని, కలవరపాట్లని పొందుతామన్నమాట. మరి రాజు యొక్క రాజ్యంలో ఉండేటటువంటి పశువులు, పక్షులు, మానవులు, చెట్లు, చేమలు అందరూ కూడా ఆయన ప్రజలైనప్పుడు భగవంతుడు సృష్టించినటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి మానవులు, జంతువులు, తర్వాత మేకలు, కోళ్ళు భగవంతుడి యొక్క సొత్తు కాదా? వీళ్ళందరూ జీవులు కాదా? మరి వాళ్ళకి బ్రతికే హక్కు లేదా? అధికారం లేదా? మరి వాళ్ళ యొక్క అధికారాన్ని అధిగమించి మనం ఏం చేస్తున్నాం? వాళ్ళని శాసిస్తున్నాం. శాసించడం వల్లనే ఈ అశాంతి మనకు వచ్చిందనమాట. అందుకే ప్రభుపాదుల వారు అంటున్నారనమాట. ఏమంటున్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా కృష్ణ చైతన్యాన్ని స్వీకరించాలి, అప్పుడే ఈ శాంతి అనేది కలుగుతుంది, లేకపోతే అశాంతిగానే ఉంటుంది అనేసి చెప్తున్నారు.
అలా చెయ్యకపోతే ప్రభుత్వానికే మహా విపత్తు కలుగుతుంది అనేసి అంటున్నారు. తస్యమేతదనుష్ఠానాద్యానాహుర్బ్రహ్మవాదినః లోకః స్యూకామసందోహా యస్యా తుష్టతి తిష్టదృక్. పృథు మహారాజు ఇంకా ఇలా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, వేదవాదులు వర్ణించేది ఏవైతే ఉన్నాయో, రాజుగా నా కర్తవ్యమును నిర్వర్తించినంతటా వేదవాదులు వర్ణించేది సర్వాభిష్టములను సాధించగలనని నేను భావించుచున్నాను. సమస్త గతులకు ద్రష్టయగు భగవానుడు ప్రసన్నుడు అగుట ద్వారానే అట్టి అదృష్టము ప్రాప్తించగలదు. సో నేనిప్పుడు నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే అప్పుడు ఏమవుతుంది, వేదాల్లో చెప్పినటువంటి సర్వ అభిష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను సాధించగలుగుతాను అని చెప్తున్నాడు. మరి ఎలా, ఎప్పుడు సాధించగలుగుతాను? నేను నా పాలన ద్వారా భగవంతుణ్ణి ప్రసన్నం చేస్తే ఆ అదృష్టం నాకు కలుగుతుంది అని చెప్తున్నాడు ఈ శ్లోకంలో. మరి తర్వాత శ్లోకంలో ఏం చెప్తాడు అంటే, దానికి మీ యొక్క సహాయ సహకార్యాలు కావాలి. మీరు చేసేటటువంటి సహాయ సహకారంతో రాజుగా నేను ఉత్తమ గతిని పొందుతాను, ప్రజగా మీరు కూడా ఉత్తమ గతిని పొందుతారు అనేసి పృథు మహారాజు చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా, రాజు ప్రజ ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క ఆదేశానుసారంగానే ఏం చెయ్యాలి, నడుచుకోవాలి అన్నమాట. అదే వేద పారంగతులు చెప్పేటటువంటి విషయం అన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ పృథు మహారాజు ఒక్క నుంచి చెప్తున్నారన్నమాట. మరి ఈ అదృష్టం ఎప్పుడు లభిస్తుంది? ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి యొక్క ప్రసన్నతపైనే ఆధారపడి ఉందన్నమాట. అందుకే తను ఏమంటున్నాడు అంటే, నేను మీ అందరికీ రక్షణ ఇవ్వడం నా బాధ్యత. మరి ఆ బాధ్యతని నేను చక్కగా నిర్వర్తిస్తే నేను ఉన్నత లోకానికి చేరుతాను. మరి ఇది భగవంతుడి ప్రసన్నత పైన ఆధారపడింది. అంటే నేను చేసేటటువంటి ఫలం ఏదైతే కర్మ ఉందో దానికి ఫలాన్ని అనుభవించేది ఎవరి వల్ల ఉంది, ఎవరి చేతిలో ఉంది, ఎవరు ఆ కర్మ ఫలాన్ని ఇస్తారు అంటే భగవంతుడు మనం చేసేటటువంటి కర్మని మెచ్చితే అప్పుడు తను ఆ కర్మ ఫలాన్ని మనకు అందిస్తాడనమాట. ఏంటి అంటే అది అంతపుంబిద్విజ శ్రేష్ట వర్ణాశ్రమ విభాగసః స్వానుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధి హరితోషణం. మనిషి యొక్క కర్తవ్యం ఏంటి అంటే దేవదేవుణ్ణి తృప్తిపరచడమే మానవుని కర్తవ్యం అన్నమాట. అంటే ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని స్వీకరించడం. ఎందుకు మన యొక్క కర్తవ్యాన్ని మనము మరిచిపోయాము. ఎప్పుడైతే కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తామో మన యొక్క కర్తవ్యాన్ని మనకు తెలియచేస్తుంది అనమాట. మనుషుని కర్తవ్య నిర్వహణమునందలి పూర్ణత్వము దేవదేవుని చరమ సంతృప్తియే ఇచ్చట. అంటే ప్రతి ఒక్కటి కూడా ఏంటి, భగవంతుని సంతృప్తి పరిచినప్పుడే అది సంపూర్ణమవుతుంది, లేకపోతే అది అవ్వదనమాట. అదేమవుతుంది, భగవంతుని సంతృప్తి పరచకపోతే అది మన సంతృప్తి అవుతుంది, మనకు ఉన్నటువంటి ఇంద్రియాలని సంతృప్తి పరుచుకున్నట్టు అవుతుంది. అంటే రాజు కూడా ప్రజ కూడా ఎవరైనా కూడా ఏం చెయ్యాలి అంట, భగవంతుడి యొక్క సంతృప్తికి వాళ్ళ యొక్క కార్యాలు చేయాలి. అంతేకాని మన యొక్క ఇంద్రియ తృప్తికి ఆ కార్యాలు చేస్తే ఏమవుతుంది, మన యొక్క జీవిత లక్ష్యాన్ని మనం చేరుకోలేము. వాంఛిత ఫలమును బడయుట అనే భావము జీవిత చరవగమ్యమును సాధించవలనని ఎల్లరూ కోరినను నవీన నాగరికతలో శాస్త్రజ్ఞులు మాత్రము మనిషి జీవితమునకు ఎట్టి ప్రణాళిక లేదని తలెతురు. అంటే ఇప్పుడున్నటువంటి సైంటిస్టులని మనం ఫాలో చేస్తున్నాం, అందుకనే మనకు ఒక జీవిత లక్ష్యం అనేదే లేకుండా పోయింది. అది సరి అయింది కాదు. ఈ నవీన నాగరికత అని మనం ఏదైతే అనుకుంటున్నామో దానివల్ల మనం ఏం చేస్తున్నాము, మన యొక్క జీవిత లక్ష్యాన్ని మనము కోల్పోతున్నాం అన్నమాట. మనకి ఎలాంటి ప్లాన్ లేకుండా ఉంది, అజ్ఞానంతో ఉంటున్నాం అన్నమాట. అందుకే మనము ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నాం అన్నమాట. అందుకే ఎప్పుడు క్షణం భయంగా ఉంటాం, అందుకే అంధకారంలో ఉన్నాం. అందుకే ఈ భౌతిక ప్రపంచం అంధకారం అయిపోయింది. అసలు అంధకారమే, ఇంకా మనం అంధకారాన్ని పెంచుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే మనకు ఒక జీవిత లక్ష్యం లేదు, మనకు ఒక ప్లాన్ లేదు. సో
అలాంటి పరిస్థితుల అభివృద్ధి ఎలా కలుగుతుంది? అందుకే మనము నిజంగా అభివృద్ధి చెందడం లేదు. అందుకే అంధకార బంధురంలో పడిపోతున్నాం అన్నమాట. అందుకే ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, అందుకే మీ అందరినీ రక్షించడం కోసంగానే నేను ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రవేశపెట్టాను, ఈ ఇస్కాన్ని నేను ప్రవేశపెట్టాను. అందుకే మీరందరూ కూడా ఇస్కాన్లో కృష్ణ చైతన్య ఉద్యమంలో పాలు పంచుకొని కృష్ణుడి యొక్క చైతన్యాన్ని స్వీకరించి మీ యొక్క జీవిత లక్ష్యాన్ని మీరు తెలుసుకొని మీ యొక్క జీవిత ఉద్దేశాన్ని సాధించండి అని చెప్పేసి ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. అదే విషయాన్ని పృథు మహారాజు చెప్తున్నారు. మీ అందరి యొక్క జీవిత లక్ష్యం ఏంటి అంటే భగవంతుని సంతృప్తి పరచడము అని చెప్పేసి పృథు మహారాజు ఆ యజ్ఞ సభలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తను చెప్తున్నాడు అనమాట. యా ఉద్ధరేత్కరం రాజా ప్రజా ధర్మేశ్వ శిక్షయాన్ ప్రజానాం శమలం భుంక్తే భగం శాస్వం జహతి సహా. వర్ణాశ్రముల దృష్ట్యా ప్రజల కర్తవ్యం ఏమిటో తెలియజేయక కేవలము వారి నుండి శిస్తులు వసూలు చేసేది ఏ రాజైనను వారి యొక్క పాపములను అనుభవింపవలసి వచ్చును. అట్టి పతనముతో పాటు ఆ రాజు తన సౌభాగ్యమును కూడా కోల్పోవును. ఎవరైతే వాళ్ళ యొక్క ధర్మాన్ని చెప్పకుండా వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళకి తెలియచేయకుండా కేవలం వాళ్ళ దగ్గర నుంచి పన్నును వసూలు చేస్తూ ఉంటాడు, అంతే. ఇన్కమ్ ట్యాక్స్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాడు. ఆ ట్యాక్స్ కలెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంట, అలాంటి రాజుకి ఈ ప్రజల యొక్క పాపం అంతా కూడా వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది అనమాట. వీళ్ళ యొక్క పాపాన్ని స్వీకరించడమే కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి కాస్తో కూస్తో అదృష్టం ఏదైతే ఉంటుంది కదా, ఆ అదృష్టం కూడా వాళ్ళు కోల్పోతారనమాట. సో అలా చూస్తే ఇప్పుడు మనము చూసేటటువంటి రాజ్యాంగంలో వచ్చేటటువంటి రాజులు ఎంతమంది ఆ విధంగా ప్రజలని పాలించారు. అలా అంటే వీళ్ళందరూ కూడా ఈ ప్రజలందరి యొక్క పాపాన్ని మోస్తూ పిచ్చి చావే చేస్తారనమాట. సో వాళ్ళు అదో గతి పాలే అనమాట. ఎందుకు? వాళ్ళకి ఇచ్చినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి ఆ మహద్ అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించలేదు. ఎందుకు? రాజుని ఏమంటున్నారు? నరదేవత అంటున్నారు. ఆయన యొక్క కర్తవ్యం ఏమిటి? ఆయన రాజ్యంలో ఉన్న ప్రతి ప్రజని భగవద్ధామానికి చేర్చడమే ఆయన కర్తవ్యం. మరి అలాంటి పని చేయకుండా ఆయన పొట్ట నింపుకోవడానికి, ఆయన వంశంలో ఉన్న తరతరాలు తినడానికి సంపాదనే వాళ్ళ యొక్క జీవిత లక్ష్యంగా పెట్టుకుంటే, జీవులందరినీ పీడించడం ఆయన జీవిత లక్ష్యంగా పెట్టుకుంటే ఆయన సుఖం ఎలా పడతాడు? అందుకే కొంతమంది రాజు లాంటి వాళ్ళు చనిపోతే పాపం శరీరం కాలుస్తే కూడా కాలదంట. అందుకే అయ్యి ఉంటుంది. అయ్యో అదేంటి అని నేను ఒకసారి విని అలా అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు ఈ ప్రభుపాదుల వారు రాసినటువంటి ఇది ఇప్పుడు చదివితే అర్థమవుతుంది అనమాట. ఆ పాపము వాళ్ళు పొందినటువంటి ఆ శరీరాన్ని కూడా అగ్నిదేవుడు కూడా ముట్టుకోవట్లేడు అనమాట. అలా సో ఆ విధంగా తన సౌభాగ్యాన్ని కోల్పోతాడు రాజు అనేసి ఇక్కడ పృథు మహారాజు చెప్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రభుపాదుల వారు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఏమంటున్నారంటే, పాప భూయిష్ట ప్రదేశం, ఎక్కడైతే పాపం జరుగుతుందో అక్కడ భోజనం చేస్తే కూడా అక్కడ జరిగినటువంటి ఆ పాపంలో ఫలం మనం పొందుతామంట. చూసారా? పాపం అనేది ఎలాంటిదో అది మనకి చాలా అంటురోగం లాంటిది అనమాట. జస్ట్ ఎలా కరోనా వచ్చినప్పుడు ఊరికే చేతులు కడుక్కోండి, అది కడగండి, ఇది కడగండి, శానిటైజ్ అన్న. ఎందుకు? ఆ కనెక్టివిటీని కట్ చేయడం కోసం. ఇక్కడ పాపం కూడా ఆ కరోనా కంటే చాలా తీవ్రంగా వెళ్తుందన్నమాట. ఆ పాపభూయిష్టమైనటువంటి ప్రదేశంలో తింటే కూడా, అక్కడ భుజిస్తే కూడా అక్కడ జరిగినటువంటి పాపంలో ఉండేటటువంటి భాగము మనకి వస్తుందన్నమాట. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకోవచ్చు. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ అండ్ వెజిటేరియన్ రెండు కలిసిన హోటల్స్ ఉంటే అక్కడికి వెళ్ళి వెజిటేరియన్ వెళ్ళి వెజిటేరియన్ తినేస్తాడు, నాన్ వెజిటేరియన్ వెళ్ళి నాన్ వెజిటేరియన్ తింటాడు. సో వెజిటేరియన్ వెళ్ళి నాన్ వెజిటేరియన్ హోటల్లో తింటే వాడికి వెజిటేరియన్ తిన్న ఫలితం ఏం రాదు, వాడు నాన్ వెజ్ తిన్న ఫలితమే వస్తుందని ఇది చదివాక అర్థమైంది నాకు. సో అందుకే ఇంకా ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, గృహస్థుడు ఏం చేస్తాడు అంటే బ్రాహ్మణులకి వైష్ణవులకి పిలిచి తన ప్రసాద వితరణ చేస్తాడనమాట. ఈ విధంగా చేయడం వల్ల ఈ బ్రాహ్మణులు వైష్ణవులు ఎవరైతే ఉన్నారో ఈ పాప ఫలాన్ని హరించేస్తారంట. వాళ్ళ దగ్గర ఆ శక్తి ఉంది. ఎందుకు? భగవంతుడు ఏం చెప్పాడు ఇందాక, ఎవరైతే భగవంతుడి యొక్క భక్తి చేస్తారో వాళ్ళకి ఈ కర్మ పాప పుణ్య ఏవి అంటవు. అదేవిధంగా భగవంతుడికి అంటవు, భగవంతుడి యొక్క శక్తావేశ అవతారానికి అంటవు, భగవంతుడి యొక్క భక్తులకి కూడా ఇవి అంటవు. అలాంటి వైష్ణవులు బ్రాహ్మణులు
బ్రాహ్మణులు భోజనానికి పిలిచి గృహస్థులు వాళ్ళ యొక్క పాపాలని హరింపచేసుకుంటూ ఉన్నారనమాట. మరి అలా అలా ఎలా అండి? ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి బ్రాహ్మణులు వైష్ణవులు వచ్చి తినేస్తారా అంటే వాళ్ళు ఎందుకు వస్తారండి? ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి రారు. ఎవరైతే భక్తుడు ఉన్నాడో ఆయన భగవంతుడి సేవ చేస్తాడో అతను భగవంతుడికి నైవేద్యాన్ని వండి భగవంతుడికి అర్పించి ఆ ప్రసాదాన్ని వీళ్ళకి పెడితే వాళ్ళు వచ్చి స్వీకరిస్తారే కానీ లేకపోతే ఎందుకు వస్తారు? అంటే ఏం చేయాలి? నువ్వు నీ యొక్క పాపాలను కడుక్కోవాలి అంటే నువ్వు ఫస్ట్ భక్తుడిగా మారాలి. నువ్వు భక్తుడిగా మారాలి అంటే నువ్వు కృష్ణ చైతన్యాన్ని స్వీకరించాలి. నువ్వు కృష్ణ చైతన్యాన్ని స్వీకరించకపోతే నీకు భగవంతుడు తెలీదు, భగవంతుడికి నైవేద్యము తెలియదు, భక్తుల సేవ కూడా తెలియదు. అంటే ఏమవుతుంది? మన పాపాన్ని మనం పెంచుకుంటూ పోయి ఏమవుతున్నాము? మనము ఎన్నో జీవరాశుల్లో తిరిగి 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 చివరాఖరికి మనకి భగవంతుడి దయదలిచి ఈ మానవ శరీరాన్ని ఇస్తే ఈ మహదవకాశాన్ని వదిలిపెట్టి మళ్ళీ మనం ఏమనుకుంటున్నాము? స్వామి నువ్వు పిచ్చివాడివి ఏంటి, నా మీద దయదలిచి ఈ మానవ శరీరాన్ని ఇచ్చావు కానీ నాకెందుకు నాయనా? నాకు తినాలని ఉంది బాగా, నాకెందుకు? కుక్కలాగో నక్కలాగో లేకపోతే సింహంలాగో పుట్టిస్తే బాగుంటుంది, నా ఇంద్రియాలను తృప్తిపరిచే విధంగా నేను తింటాను కదా అని మానవులందరూ ఆశిస్తున్నారు. అలానే ప్రవర్తిస్తున్నారనమాట. అవునా కదా? లేకపోతే మానవ జన్మ ఎందుకు వచ్చింది మనకి? మనం చేసేటటువంటి పని ఏంటి? మనం చేసేటటువంటి పని వలన మనము అధోగతి పాలవుతున్నాము, మన జీవిత లక్ష్యాన్ని మనం కోల్పోతున్నాము. అందుకే కృష్ణ చైతన్య ప్రచారం అనేది ఇంపార్టెంట్. ప్రతి రాజు కూడా ఈ కృష్ణ చైతన్య ప్రచారాన్ని చెయ్యాలి. ఎప్పుడైతే రాజు ఈ కృష్ణ చైతన్య ప్రచారాన్ని తన యొక్క రాజ్యాంగంలో ప్రవేశపెడతారో ప్రతి ఒక్క ప్రజ కూడా దానిని స్వీకరించి తన యొక్క జీవిత లక్ష్యాన్ని తను పొందుతాడు. లేకపోతే ప్రతి ఒక్కరు కూడా అధోగతి పాలవుతారు. అదేవిధంగా ఆ రాజు కూడా అందరి యొక్క పాపాన్ని కూడగొట్టుకోవాల్సి వస్తుంది. ఒక్క మానవుడు తన జీవితంలో చేసినటువంటి పాపాన్ని కడుక్కోవడానికి 84 లక్షల జన్మలు ఎత్తాల్సి వస్తుంది. మరి ఇంతమంది కోట్లాది ప్రజల యొక్క పాపాలన్నీ మోసే రాజు ఎప్పటి వరకు అధోగతి పాలవుతాడో ఆలోచిస్తేనే భయం వేస్తుంది కదా. సో ఆ విధంగా రాజు అనేవాడు ఏ విధంగా తన యొక్క రాజ్యపాలన చెయ్యాలో అది చెప్తున్నాడు అనమాట. ఇంకా పృథు మహారాజు ఇలా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? తత్ప్రజాభతృ పిండార్థం స్వార్థమేవానసూయవః కురుతాదోక్షజదీయస్తర్హి మేనుగ్రహ కృత. పృథు మహారాజు ఇలా కొనసాగించాను. కనుక ఓ ప్రజలారా, మరణానంతరము మీ రాజు యొక్క శ్రేయస్సు కొరకై వర్ణాశ్రముల దృష్ట్యా మీ ధర్మమును చక్కగా నిర్వర్తించము. తను ఓపెన్గా చెప్తున్నాడు. మీ రాజు అయినటువంటి నేను ఉత్తమ గతి పొందాలి అంటే మీ యొక్క వర్ణాశ్రమ ధర్మం ఏదైతే ఉందో దానిని సక్రమంగా నిర్వర్తించండి. ఎల్లప్పుడూ భగవానునే మీ హృదయంలో ధ్యానించండి. ఏం చేయాలి? మీ యొక్క ధర్మాన్ని పాటిస్తూ ఎప్పుడు సతతం కీర్తయంతో మాం, ఎప్పుడు కూడా కృష్ణుని మీరు స్మరించండి. ఈ విధంగా చేయడం ద్వారా మీ ప్రయోజనమును పరిరక్షించుకొనుటయే గాక, అంటే మీ యొక్క ప్రయోజనం, మీ జీవిత యొక్క ప్రయోజనం కూడా ఉద్ధరింపబడుతుంది, అది రక్షింపబడుతుంది. అలానే మీ రాజైనటువంటి నేను, నా యొక్క శ్రేయస్సు కూడా నాకు కలుగుతుంది. ఆ విధంగా మీరందరూ నా పైన కరుణ చూయించిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి ప్రజలకి రాజు చెప్తున్నాడనమాట. ఈ విధముగా చేయుట ద్వారా మీరు మీ ప్రయోజనమును పరిరక్షించుకొనుటయే గాక మరణాంతరము మీ రాజు యొక్క శ్రేయస్సు కొరకు అతనిపై కరుణను చూపిన వారగుదురు. ఆ విధంగా ఏమవుతుంది? ఇక్కడ రాజు ఇంకా ప్రజలు ఇద్దరు ఒకరికొకరు సహకారంతో ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ భగవంతుడి యొక్క ధ్యానం చేయడం ద్వారా ఈ రాజు ఉత్తమ గతిని పొందుతున్నాడు. ఉత్తమ రాజు ఎవరైతే ఉన్నారో ఈ రాజ్య ప్రజలందరినీ కూడా ఉత్తమ గతి పొందే విధంగా తన రాజ్యంలో ఉన్నటువంటి చట్టాంగాన్ని తను శాసిస్తున్నాడనమాట. ఆ విధంగా అందుకే తను నరదేవుడయ్యాడనమాట. ఆ విధంగా రాజు ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్కరికి కూడా కృష్ణ చైతన్యాన్ని తను పంచుతూ ఉన్నాడనమాట. అందుకే రాజు ఇంకా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఇద్దరు కూడా కృష్ణ భక్తులు కావాలి. అప్పుడే వాళ్ళు మరణానంతరము వాళ్ళు నీచ జాతికి పతనం అవ్వకుండా భగవద్ధామాన్ని చెందగలుగుతారనమాట. అందుకే ప్రభుత్వం ఏం చెయ్యాలి? ప్రభుత్వము
కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చెయ్యాలి. అందుకే పృథు మహారాజు రిక్వెస్ట్ చేస్తున్నాడు ప్రతి ఒక్కరిని కూడా. సో మీరందరూ కృష్ణ భక్తిని చెయ్యండి స్వామి, మీరందరూ కృష్ణ భక్తి చేస్తే నేను కూడా ఉత్తమ గతిని పొందుతాను, మీరు కూడా ఉత్తమ గతిని పొందుతారు అనేసి చెప్తున్నారు. మరి ఎలా చెయ్యాలి అంట కృష్ణ భక్తి? యత్కరోషి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్తపస్యాసి కౌంతేయ యత్కురుష్వామదర్పణం. ఏం చేయాలి? ఏం చేసినా కూడా ప్రతి పని, ఏది తిన్నా, ఏది దానం ఇచ్చినా, ఏ తపస్సు చేసినా, ఏది చేసినా కూడా కృష్ణుడి యొక్క ప్రీత్యార్థంగా చేయాలి. అలా చేయడమే కృష్ణ భక్తి. సో ఆ విధంగా ప్రభుత్వము ప్రజలందరికీ ఈ విధంగా కృష్ణ చైతన్యాన్ని బోధిస్తే అప్పుడు ఈ ప్రకృతి, ఈ భౌతిక ప్రకృతి, ఈ మాయా జగత్తు, ఈ అంధాకార బంధూరము, అనంతమైనటువంటి సముద్రమైనటువంటి ఈ మాయ ఉచ్చు నుంచి, భౌతిక ప్రకృతి యొక్క నియమాల నుంచి ప్రతి జీవుడు కూడా చాలా సులభంగా బయటకు వచ్చేస్తాడు, భగవద్ధామానికి వెళ్తాడు. అక్కడ ఎలాంటి మాయ కానీ, ఎలాంటి ఇబ్బందులు కానీ, ఎలాంటి అశాంతి కానీ, కలవరం కానీ ఉండదు. ప్రతి జీవుడు కోరుకునేటటువంటి ఆ పరమ శాంతి ధామమైనటువంటి భగవద్ధామానికి చేరగలుగుతారనమాట. హరే కృష్ణ. సో టైం అయింది, ఈరోజు ఇంతటితో ఆపుకుందాము. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. పృథు మహారాజు ఆ విధంగా తన రాజ్య ప్రజలకి కృష్ణ చైతన్యాన్ని బోధిస్తున్నారనమాట. అంటే మనం చాలా అదృష్టవంతులం. ఎందుకు? మనము కృష్ణ చైతన్యాన్ని అంటే ఏంటో తెలుసు. కృష్ణ చైతన్యం స్వీకరించడం వల్ల మనం పొందేటటువంటి లాభం కూడా మనకి భగవంతుడు తన యొక్క భగవద్గీత భాగవతాల ద్వారా మనకి నేర్పిస్తున్నారు. మరి ఇలాంటి మహత్ లాభం తెలిసిన వాళ్ళు ఎవరైనా కృష్ణ చైతన్యాన్ని పాటించకుండా ఉంటారా? అందుకే మన యొక్క ధర్మం ఏంటి అంటే ఈ కృష్ణ చైతన్యాన్ని మనకి తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పడము మన యొక్క ధర్మం అన్నమాట. హరే కృష్ణ. ఈరోజు చెప్పుకున్న దాంట్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. మాతాజీ లేట్గా జాయిన్ అయ్యాను, కానీ ఒకటి మంచిగా అనిపించింది. నాన్ వెజ్ వెజ్ దాంట్లో తినడము అది ఎంత తప్పో అర్థమైంది. అదే అంటే మనం ఏం చేస్తున్నాము, ఆ జీవులన్నీ కూడా మనలాంటి జీవులే, వాటికి జీవించే అధికారం ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం, వాటిని హింసిస్తున్నాం. ఎక్కడైతే హింస జరుగుతుందో అక్కడ ధర్మం ఉంటుందా? పాపం వస్తుంది కదా. అందుకే మనకి పాపం కంపల్సరీ వస్తుంది అనమాట. ఇన్ని రోజులు తెలియలేదు కాబట్టి ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా మనం అలా చేయకూడదు. మనకి మనని మెచ్చినా మెచ్చకున్నా మనకు తెలిసింది మనం చెప్పాలి. ఎదుటి వాళ్ళు మెచ్చినా మెచ్చకున్నా మనకేమి ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళు విన్నారనుకో, వాళ్ళు లాభాన్ని పొందుతారు, వాళ్ళకే లాభం, కానీ మనకైతే నష్టం ఏం లేదు. మా అంటే పోవమ్మ పోనీ వెర్రితరము, నువ్వు తినవు నన్ను తిననివ్వవు, బతికేది ఎన్ని రోజులు? 4 రోజులు, చచ్చేంత వరకు తిని బతుకుతాము అని అనుకుంటారు వాళ్ళు. కానీ వాళ్ళకి తెలియదు కదా. మరి మనము తెలియచేసినప్పుడు ఒకవేళ నిజంగా అర్థం చేసుకునే బుద్ధి కలిగిన వాడు ఉంటే అర్థం చేసుకుంటాడు, ఆ బుద్ధి తక్కువైన వాడు ఉంటే వాడు వినాడు. ఇంకా దానికి మనం ఏం చేయలేం. భగవంతుని ప్రార్థించాలి, స్వామి ఇప్పుడు కాకుండా ఎప్పుడన్నా వాడికి బుద్ధి ఇవ్వను ఆయన అని చెప్పి ప్రార్థించాలి, అంతే. థ్యాంక్ యూ మాత. అందుకే ప్రభుపాదుల వారు చెప్పినటువంటి భాష్యాలు మనకి చాలా హెల్ప్ చేస్తాయన్నమాట. మనము చాలా అంటే సరళంగా కృష్ణ చైతన్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకొని మన జీవితాన్ని సరళంగా ఏ విధంగా మార్చుకోవాలి, ఆ విషయాల్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. లేకపోతే కేవలం శ్లోకాలు నేర్చుకొని శ్లోకాలు చదవడం వల్ల మన యొక్క జీవిత విధానాన్ని మనం మార్చుకోలేము. అందుకే ఆచార్య పరంపరలో, గురు పరంపరలో ఈ శ్రీమద్ భాగవతాన్ని, భగవద్గీతలని నేర్చుకోవడం వల్ల, చదవడం వల్ల, శ్రవణం చేయడం వల్ల మనని మనం ఉద్ధరించుకున్న వాళ్ళమవుతామన్నమాట. ధన్యవాదాలండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.